హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. లార్జ్ క్యాప్ ఫండ్స్ ఈ పేరుని వినగానే వెంటనే మనం ఏమనుకుంటాము, ఇక్కడ చాలా రిస్క్ తక్కువ, స్థిరమైన ఆదాయం వస్తుంది. ఏదైతే కంపెనీలు దాని యొక్క బ్యాలెన్స్ షీట్స్ చాలా బలంగా, పటిష్టంగా, మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది ఎక్కువ మోతాదులో ఉంటుంది కాబట్టి మార్కెట్స్ అనేవి వాలటాలిటీకి గురైనా, మార్కెట్స్ అనేవి క్రాష్ అయినా లార్జ్ క్యాప్ ఫండ్స్ అనేవి బాగా పెర్ఫార్మ్ చేస్తాయని ఒక నమ్మకంతో వెళ్తాము. కాకపోతే ఇందులోని ఎక్కువగా గ్రోత్ ఉండదు కదా అనేది కూడా మనం అనుకుంటూ ఉంటాము. ఈరోజు ఈ వీడియో ద్వారా అసలు లార్జ్ క్యాప్ ఫండ్స్‌లోని ఎటువంటి కంపెనీస్ అంటే లార్జ్ క్యాప్ స్టాక్స్, లార్జ్ క్యాప్ క్యాపిటలైజేషన్ బేస్ చేసుకొని ఈ కంపెనీస్ కూడా స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ కంపెనీస్‌తో పోటీ పడే తీరులోనే చాలా ఎక్కువగా గ్రోత్‌ని చూపిస్తున్న దిశలో వెళుతున్న కంపెనీస్‌ని ఎంచుకొని రావడం జరిగింది. సో దీనికి గల 3 ఫిల్టర్స్ మేమేసాం. అంటే 1 ఇయర్, 3 ఇయర్, 5 ఇయర్ ఈ 3 పీరియడ్స్‌లో కూడా మినిమమ్ రెవెన్యూ గ్రోత్ అనేది 20% ఉంది. ఈ కంపెనీస్ అన్నీ కూడా ప్రాఫిటబుల్‌గా ఉన్నాయి. ప్రాఫిటబిలిటీ ఒక గ్రోత్ కూడా 20% కన్నా ఎక్కువుంది. అండ్ మార్కెట్ క్యాపిటలైజేషన్‌ని 90,000 కోట్ల కన్నా ఎక్కువ పెట్టాం. సో ఇలా గాని తీసుకొని చూసినట్టయితే 1, 2 కాదండి 128 కంపెనీలొచ్చినాయి. అందులో నుంచి మళ్ళీ ఈ పర్టిక్యులర్ పారామీటర్స్‌కి వెయిట్స్ అనేవి అసైన్ చేసి 23 కంపెనీలని ఫిల్టర్ చేయడం జరిగింది. ఈ 23 కంపెనీల్లో కూడా టాప్ పెర్ఫార్మింగ్ కంపెనీస్ ఏవైతే 5 రకాల వివిధ రకాల సెక్టార్స్‌లో పనిచేస్తూ వాళ్ళ యొక్క పనితీరుని బెంచ్ మార్క్‌ని, ఇండెక్స్‌ని దాటుకుని మంచిగా మనకి రిటర్న్స్ అనేవి ఇచ్చినాయో ఆ పర్టిక్యులర్ స్టాక్స్‌ని ఎంచుకొని 5 స్టాక్స్ తోటి మేము ముందుకు రావడం అయితే జరిగింది. సో ఇంకెందుకు ఆలస్యం, ఏవైతే లార్జ్ క్యాప్ కంపెనీ యొక్క స్టాక్స్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్‌తో ఎంత మాత్రము తీసిపోకుండా గ్రోత్ దిశలో అంత ఫాస్ట్‌గా ముందుకెళ్తుందని ఇప్పుడు మనం తెలుసుకుందామా? కానీ తెలుసుకోవడానికన్నా ముందు మీరు గాని ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. ఇటువంటి ఎంతో ఇంపార్టెంట్ అయిన అప్డేట్స్‌ని ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటాం కాబట్టి. నేను సీఏ హిరణ్మయి అండ్ మనం చూడబోయే టాపిక్ ఏంటి ఈ రోజుకి అనంటే, ఏవైతే 5 లార్జ్ క్యాప్ కంపెనీ యొక్క స్టాక్స్ స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ లానే అదే తీరులో పెరుగుతున్నాయో. మొట్టమొదటి కంపెనీ గురించి చెప్పాలి అనంటే, వీళ్ళు కేవలం ఒక బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ సెగ్మెంట్‌లోనే ఒక టాప్‌గా వ్యవహరించడం మాత్రమే కాకుండా, ఎవరైతే వినియోగదారులు వస్తారో వాళ్ళకి ఒక బ్యూటీ షాపింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని ప్రీమియం లెవెల్‌లో అందించాలి. వివిధ రకాల లేటెస్ట్ బ్రాండ్స్‌ని ఒకే రూఫ్‌లో పెట్టాలి అని అనుకుంటున్న ఈ కంపెనీ మనందరికీ కూడా ఎఫ్ఎస్ఎన్ ఈ కామర్స్ వెంచర్స్‌గా ఇంతకు ముందే తెలుసు. నేను మాట్లాడుతుంది నైకా గురించి. ఒక మెగా మాల్‌ని ఆలోచించండి. ఒకే రూఫ్ కింద వివిధ రకాల అంటే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ ఇండియన్ ఆర్ బెస్ట్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఏవైతే ఈ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్‌కి సంబంధించినవి ఉంటాయో, దానితో పాటు ఫ్యాషన్ సెగ్మెంట్‌లో ఉండే రీసెంట్ ట్రెండ్స్‌ని కూడా ఫాలో అవుతూ ఆ ప్రొడక్ట్స్‌ని కూడా రెప్లికేట్ చేస్తున్నారు. వీళ్ళ ప్రొడక్ట్స్ కొనుక్కోవాలి అనంటే ఆన్‌లైన్ ద్వారా వెళ్ళొచ్చు. లేకపోతే ఆఫ్‌లైన్ వాళ్ళ స్టోర్‌ని విజిట్ చేసి ట్రై చేసి ప్రొడక్ట్స్‌ని మీరు తీసుకోవచ్చు. సో నైకా వాళ్ళ యొక్క ఆమ్ని ఛానల్ మోడల్ ద్వారా ఆఫ్‌లైన్ అండ్ ఆన్‌లైన్‌లో చాలా బలంగా వ్యవహరిస్తున్నారు. 2026కి వాళ్ళ యొక్క రెవెన్యూ మిక్స్ చూస్తే 100% ఆదాయంలో 91% వచ్చింది బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ నుంచి అయితే 9% వచ్చింది ఫ్యాషన్ సెగ్మెంట్‌కి సంబంధించినంత వరకు. అయితే గత 5 సంవత్సరాల్లోనే వీళ్ళ ఫైనాన్షియల్ నంబర్స్ గాని చూస్తే సేల్స్ 2.5 రెట్లు పెరిగితే ప్రాఫిట్స్ లాభాలైతే 5.5 రెట్లు పెరిగినాయి. అయితే ఎందుకు ప్రాఫిట్స్ ఇంత ఎక్కువగా సేల్స్ కన్నా పెరిగినాయి అనంటే సింపుల్‌గా వీళ్ళ మార్జిన్స్ అనేవి ఇంతకుముందు 4% నుంచి 8% వరకు ఎక్స్‌పాండ్ చేసుకున్నారు కాబట్టి. మేనేజ్మెంట్ యొక్క భవిష్యత్ ప్రణాళికలు ఎలా ఉన్నాయి? మేనేజ్మెంట్ వాళ్ళు దృఢంగా రెడ్ సీడ్ రిపోర్ట్ యొక్క ఆధారంగా ఏం నమ్ముతున్నారు అనంటే, ఇప్పుడు బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ మార్కెట్‌లోని మన దేశం 6వ స్థానంలో ఉంది ప్రపంచవ్యాప్తంగా. అయితే ఇది కొన్ని సంవత్సరాల పాటుగా ఇంకా పెరిగి ఇవాల్వ్ అయ్యి 4వ స్థానానికి ముందుగా జరుగుతామని. ఇలాగని ఈ బ్యూటీ మార్కెట్ వెంటనే అంత ఎక్కువగా మార్కెట్ అనేది పెరిగితే వెంటనే వీళ్ళు లాభం పొందుతారు. అండ్ రాబోయే కొన్ని సంవత్సరాల లోపు వీళ్ళ యొక్క రెవెన్యూ దాదాపుగా 30% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ తోటి 2.5 నుంచి 3 రెట్ల వరకు పెరుగుద్ది ప్రెజెంట్ లెవెల్స్ నుంచి. ఎబిడ్డా విషయానికి వస్తే 4 నుంచి 5.5 రెట్లు పెరిగే అవకాశాలున్నాయి. రిటర్న్ ఆన్ క్యాపిటల్ చూస్తే 21% నుంచి 40% వరకు పెరిగే అవకాశాలున్నాయని చెప్తున్నారు. కాకపోతే వీళ్ళకి రిస్క్స్ కూడా ఉన్నాయి. సో ఎటువంటి రిస్క్‌ని ఫేస్ చేయాలి? ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లోనే కొంతమంది ఈ పర్సనల్ అండ్ బ్యూటీ కేర్ అండ్ ఫ్యాషన్ ట్రెండ్స్‌కి సంబంధించి చాలా రకాల ప్లేయర్స్ అనేవాళ్ళు వస్తున్నారు. సో ఇక్కడ పోటీ అనేది పెరుగుతుంది. మీ యొక్క వినియోగదారుల్ని వీళ్ళు రిటైన్ చేసుకోవాలి అనంటే ఏదో ఒక డిస్కౌంట్స్ గాని, ప్రమోషనల్ స్కీమ్స్ గాని ఇవ్వడం తప్పట్లేదు. సో ఇటువంటి టైంలో ప్రాఫిటబిలిటీ అనేది కొంచెం దెబ్బతింటుంది. అండ్ దీనితో పాటుగా చాలా ముఖ్యంగా రెండోది ఇప్పుడు వాల్యుయేషన్ ప్రీమియంగా ఉంది మిగతా వాళ్ళతో పోలిస్తే. 30% గ్రోత్ ఉంది కాబట్టి ఇది జస్టిఫైడ్. కానీ భవిష్యత్తులోని గ్రోత్ ఏమాత్రం 25% కన్నా తగ్గితే ఈ వాల్యుయేషన్ ఆర్ కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ అనేది పడిపోతుంది. కంపెనీ నంబర్ 2. ఇప్పుడు ఈ కంపెనీ నంబర్ 2 అనేది మనం ఎలా ఆలోచించుకోవాలి అనంటే ఒక హై వోల్టేజ్ ట్రాన్స్‌ఫార్మర్స్ అవ్వచ్చు, స్విచ్ గేర్స్ అవ్వచ్చు అండ్ గ్రిడ్ సాఫ్ట్‌వేర్
సో ఇటువంటి వాటితో పాటు మనకి విద్యుత్ సరఫరా ఇంటికి కానీ, పారిశ్రమలకు గానీ, ఇండస్ట్రీస్‌కి గానీ అందించడానికి వీళ్ళ యొక్క ప్రొడక్ట్స్‌ని మనం వాడతాం. జీ వర్నోవా గురించి మాట్లాడుతున్నా. సో వీళ్ళ యొక్క బిజినెస్ మోడల్ నేను ఇందాక చెప్పినట్టుగానే పవర్ ప్లాంట్స్‌లోనే ఏదైతే విద్యుత్‌ని తయారు చేస్తారో వాటిని మన ఇంటి దాకా చాలా సురక్షితంగా సరఫరా చేయడం కోసం వీళ్ళు తయారు చేసే ప్రొడక్ట్స్‌నే వాడతాము. అయితే వీళ్ళ యొక్క ప్రొడక్ట్స్ మన దేశాల్లో మాత్రమే కాకుండా 60కి పైగా దేశాల్లోనే ఎగుమతి చేస్తున్నారు. అందు నుంచి 33% దాకా ఆదాయం అనేది వస్తుంది. సో మేనేజ్మెంట్ వాళ్ళు ఏం నమ్ముతున్నారు అనంటే ఎగుమతుల యొక్క మార్కెట్, ఎక్స్‌పోర్ట్ మార్కెట్ అనేది రాబోయే కొన్ని సంవత్సరాల్లోనే ఇంకా బలంగానే తయారవుతుంది. ఎందుకు? యూఎస్ నుంచి మనకి డేటా సెంటర్స్‌కి వచ్చిన డిమాండ్ వల్ల, మిడిల్ ఈస్ట్‌లోని రెన్యూబుల్ ఎనర్జీకి మారుతున్న వల్ల అక్కడి నుంచి డిమాండ్ పెరిగింది. అండ్ మొత్తంగా జనరల్‌గా చూసుకోవాలంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ఎనర్జీ ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది కాబట్టి అక్కడి నుంచి కూడా డిమాండ్ అనేది చాలా బలంగా ఉంటుందని నమ్ముతున్నారు. అండ్ అలానే వీళ్ళ యొక్క కస్టమర్ మిక్స్‌ని వీళ్ళు 2026లో మార్చుకోవడం జరిగింది. ఎలా మార్చుకున్నారు? ఇదివరకు స్టేట్ యుటిలిటీస్ నుంచి ఎక్కువగా వీళ్ళకి ఆదాయం అనేది వచ్చేది. కాకపోతే అక్కడ చాలా డిలేస్, పేమెంట్ ఫెయిల్యూర్స్ ఇటువంటి సమస్యల్ని ఎదుర్కొన్నారు. సో ఇప్పుడు దాని యొక్క కాన్సంట్రేషన్‌ని తగ్గించేసి ప్రైవేట్ ప్లేయర్స్‌కి దాదాపుగా వాళ్ళ యొక్క కస్టమర్ మిక్స్‌లో 76% అక్కడి నుంచి ఆదాయం వస్తుంది. స్టేట్ యుటిలిటీస్‌ని 2% వరకు తగ్గించుకున్నారు. 2026 కల్లా వీళ్ళ చేతిలో ఉండే ఆర్డర్ బుక్ విలువ చూస్తే 21,460 క్రోర్స్. అంటే ఇప్పుడు వచ్చిన ఆదాయంతో పోలిస్తే 3.5 రెట్లు ఎక్కువ. రాబోయే కొన్ని సంవత్సరాల పాటుగా తప్పకుండా వీళ్ళకి ఆదాయంతో ఎటువంటి డోకా లేదని కూడా చెప్తున్నారు. ఫినాన్షియల్ నంబర్స్ గత 5 సంవత్సరాల్లో గానీ చూసినట్టయితే ఈ కంపెనీ యొక్క సేల్స్ 2 రెట్లు పెరిగితే ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ విషయానికి గాని వస్తే ఇది లాసెస్ నుంచి ప్రాఫిటబుల్ కంపెనీగా మారింది. అంటే 2022లోని మార్జిన్స్ -3% ఉండేది కాస్త ఆ నెక్స్ట్ ఇయర్ కల్లా 4% పాజిటివ్‌లోకి మారింది. అండ్ ఇప్పుడు 2026 కల్లా 27%కి పెరిగింది. ఎందుకు ముఖ్యమైన కారణము అనంటే వీళ్ళు తీసుకున్న అప్పుల్ని తగ్గించేసుకున్నారు. సో అంత అప్పులు తగ్గించేసుకుంటే దాని మీద ఇంట్రెస్ట్ కూడా కట్టాల్సిన అవసరం లేదు కదా! సో అప్పుడు మన బాటమ్ లైన్ అయిన ప్రాఫిట్స్ అనేవి ఇంప్రూవ్‌మెంట్‌లోకి వచ్చేసినాయి. సో మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారు అనంటే రాబోయే కొంతకాలం పాటుగాను ఎబిడ్డా మార్జిన్స్ 25% కన్నా తగ్గేది లేదు. ఎందుకు అనంటే దానికి తగినట్టుగానే మేము గ్రోత్ అనేది చూస్తున్నామని చెప్పారు. సో దీన్ని జస్టిఫై చేస్తున్నట్టుగానే మన దేశంలో నాన్ ఫాసిల్ ఫ్యూయల్ పవర్ యొక్క కెపాసిటీ 500 గిగావాట్స్ ఇన్‌స్టాల్డ్ కెపాసిటీ ఉంది. సో దీన్ని ఎంత మాత్రం మనం చేరుకోవడానికి ట్రై చేసినప్పటికీ కూడా ఈ కంపెనీకి ఇది ఒక మంచి గ్రోత్ ట్రిగ్గర్‌గా పనిచేస్తుంది. అండ్ అలానే డేటా సెంటర్స్ యొక్క వాడకం రాబోయే 4-5 సంవత్సరాల్లోపు 200 కిలోవాట్ నుంచి 400 కిలోవాట్ మధ్యలో ఉండే ఈ యూజర్స్ పెరుగుతారు. సో అలా పెరిగితే ఈ కంపెనీ యొక్క ఆర్డర్ బుక్‌కి వాళ్ళు చాలా వరకు కాంట్రిబ్యూట్ చేస్తారు. సో అట్లా ఉండగా మనకి ఫ్యూచర్ గ్రోత్ అవుట్‌లుక్ ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళు ఎదుర్కోవాల్సిన సమస్యలు ఎలా ఉన్నాయి? సో మొట్టమొదటిది పోటీ. ఇక్కడ కూడా చైనీస్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ మన మార్కెట్స్‌లోకి రావడం వల్ల పోటీ అనేది ఎదుర్కొంటున్నారు. వాళ్ళు గాని గవర్నమెంట్ బిడ్డింగ్ ఆర్ టెండరింగ్‌లోకి గాని వెళ్తే ఈ ప్రైజింగ్ ప్రెషర్ గాని, మార్జిన్స్ తగ్గిపోవడం గాని వివిధ రకాల సమస్యల్ని వీళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంటే చైనీస్ మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి మాత్రమే అని అంటే కాదు. లోకల్ ప్లేయర్స్‌లోని సీమెన్స్, హిటాచీ వాళ్ళ దగ్గర నుంచి కూడా వీళ్ళకి గట్టిగా చాలా వరకు కాంపిటీషన్ అనేది సమస్యలు వీళ్ళు ఎదుర్కొంటున్నారు. ఉన్నారు. కంపెనీ నంబర్ 3 ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ. ఏదైతే గత 3-4 సంవత్సరాల్లోనే దాని యొక్క మార్జిన్స్ గ్రోత్, సేల్స్ గ్రోత్ కన్నా ఎక్కువ ఉంది. నేను మాట్లాడుతుంది లుపిన్ గురించి. సో లుపిన్ వాళ్ళు బేసిక్ మందుల్ని తయారు చేయడంతో పాటు కాంప్లెక్స్ థెరపీస్‌ని తయారు చేస్తున్నారు. అంటే ఏంటి? ఆస్మా వాళ్ళకి ఇన్హేలర్స్, డయాబెటిస్ వాళ్ళకి ఇంజెక్షన్స్ అండ్ అలానే ట్యూబర్క్లోసిస్ అంటే టీబీ ఉన్న వాళ్ళకి కావాల్సిన రా మెటీరియల్ ఏదైతే మందులు తయారు చేయడానికి రా మెటీరియల్స్ ఉంటాయో యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్ అంటాం కదా! వాటిని కూడా తయారు చేస్తున్నారు. 100కి పైగా దేశాలకి వీళ్ళ యొక్క మందుల్ని వీళ్ళు ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు. జాగ్రఫీ పరంగా గాని చూసుకున్నట్టయితే 42% ఆదాయం వీళ్ళకి యూఎస్ మార్కెట్స్ నుంచి వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇండియన్ మార్కెట్స్ నుంచి 30% ఆదాయం అనేది వస్తుంది. సో యూఎస్‌తో పోలిస్తే ఇండియాలోని దీని పొజిషన్ పరంగా గాని చూసుకున్నట్టయితే యూఎస్‌లోని ఈ కంపెనీ ప్రిస్క్రిప్షన్స్ యొక్క ఆధారంగా వాళ్ళు చేస్తున్న వాల్యూమ్స్ ప్రకారంగా 3వ పెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీగా నిలిచింది. అదే విధంగా మన దేశంలోని 8th లార్జెస్ట్ ఫార్మాస్యూటికల్ కంపెనీగా నిలిచింది. వీళ్ళ యొక్క బిజినెస్ మోడల్‌లోనే అత్యంత పెద్ద బలం వీళ్ళకి ఏంటంటే వీళ్ళు వర్టికల్‌గా బ్యాక్వర్డ్ ఇంటిగ్రేటెడ్ అయిన ఒక కంపెనీ. అంటే ఏంటి? కావాల్సిన మందుల్ని వీళ్ళే రిసర్చ్ చేసి దాన్ని తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తారు. అయితే వీళ్ళ నంబర్స్ విషయానికి గాని వస్తే 2019 నుంచి 2022 మధ్యలోనే అంత ఎక్కువగా అంటే వీళ్ళ యొక్క సేల్స్ పరంగా, నంబర్స్ పరంగా మొత్తం కూడా ఒక హాల్ట్‌లోకి వెళ్ళిపోయింది. ఎందుకు? అదే టైంలోని యూఎస్‌లోని రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి ఆంక్షలు పెరిగిపోవడం, అక్కడ డిమాండ్ తగ్గిపోవడం, ప్రైజెస్ యొక్క ధరలు పెరిగిపోవడం, ఎక్సెప్షనల్
ప్రమోషనల్ ఐటమ్స్ రావడం ఇవన్నిటి వల్ల ప్రాఫిట్స్ అండ్ మార్జిన్స్ చాలా వరకు దెబ్బతిన్నాయి. 2023 నుంచి మళ్ళీ రికవరీ ఫేజ్‌లోకి వచ్చింది ఈ కంపెనీ. మొట్టమొదటిది యూఎస్‌లో ఉండే డిమాండ్ అనేది మళ్ళీ ఇంకొకసారి పునఃప్రారంభమైంది. అండ్ అలానే మన దేశం విషయంగాని వస్తే కొత్త ప్రొడక్ట్స్‌ని లాంచ్ చేశారు. అక్కడ ఖర్చుల్ని తగ్గించుకున్నారు. అండ్ గ్రోత్‌ని కూడా చాలా బలంగా చూశారు కాబట్టి ఇక్కడ మళ్ళీ మన మార్జిన్స్ గాని 2023 నుంచి 26 మధ్యన ఈ కంపెనీకి చూస్తే 10% నుంచి 29% వరకు పెరిగింది. మేనేజ్మెంట్ వాళ్ళు భవిష్యత్తులో ఎటువంటి ప్రణాళికలు వేస్తున్నారు? సో కంపెనీ ఎదగాలి అనంటే క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ దిశలో ఎంతో కొంత ఖర్చు పెట్టాలి కదా! 2027 మధ్యలోని 3000 నుంచి 4000 కోట్ల దాకా ఖర్చు పెడతాము. 2028 కల్లా 1500 నుంచి 2000 కోట్ల దాకా ఖర్చు పెడతాము. ఇవన్నిటిని కూడా మా యొక్క ఫెసిలిటీస్‌ని పెంచుకుంటామనే తీరులో చెప్తున్నాయి. సో ఇంతవరకు మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని వీటిని గాని పెంచుకున్నట్టయితే ఆబ్వియస్‌గా వీళ్ళకుండే ఆదాయం కూడా పెరుగుద్ది కదా! రాబోయే కొన్ని సంవత్సరాలకి హైయెస్ట్ సింగిల్ డిజిట్ నంబర్ అంటే 9% మధ్యలోని రెవెన్యూ గ్రోత్ ఉన్నప్పటికీ ఎబిటా మార్జిన్స్‌ని 25% వరకు మేము మెయింటైన్ చేసుకుంటాము. యూఎస్‌లో మళ్ళీ మేము రికవరీ చూస్తున్నామని తెలియపరిచారు. కాకపోతే వీళ్ళు ఎదుర్కోవాల్సిన సమస్యలేంటి? ఫార్మాస్యూటికల్ రంగం అది కూడా యూఎస్‌లోనే మేజర్‌గా వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారంటే యూఎస్ ఎఫ్‌డీఏ రెగ్యులేషన్స్, వాళ్ళు పెట్టే ఆంక్షలు, ఎప్పటికప్పుడు అయ్యే మార్పులు అండ్ మన దేశంలోని డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఈ పర్టిక్యులర్ ఆంక్షలు, దాంతో పాటుగా వీళ్ళకి ఆన్‌గోయింగ్ లిటిగేషన్స్ వల్ల ప్రాఫిట్స్ మీద వాళ్ళ యొక్క ప్రభావం అనేది పడుతుంది. అండ్ యూఎస్ మార్కెట్‌లో ఇటీవలే కూడా కాంపిటీషన్ చాలా ఎక్కువ తీరులో పెరిగిపోవడం వల్ల ఆ ఎఫెక్ట్ అనేది వీళ్ళ ప్రాఫిట్స్ మీద పడిపోతుంది. ఇప్పుడు కంపెనీ నంబర్ 4 గురించి చూసేద్దాం. సో కంపెనీ నంబర్ 4 మన దేశం యొక్క పవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి చాలా క్లోజ్‌గా లింక్ అయ్యి ఉంది. అంటే ఏంటి? వీళ్ళు విద్యుత్ కావాల్సినట్టుగా ఇంటి లోపలికి తీసుకురావాలి. ఆ వైరింగ్‌ని మొత్తం చూసుకుంటారు. డేటా సెంటర్స్‌లో ఉండే వైరింగ్ దాకా, మన ఇంటి నుంచి మొదలుకొని డేటా సెంటర్స్ యొక్క వైరింగ్ దాకా చూసుకుంటారు. సో నేను మాట్లాడేది పాలీక్యాబ్ గురించి. పాలీక్యాబ్ వాళ్ళు మన దేశంలోని వైర్స్ అండ్ కేబుల్స్‌ని తయారు చేయడంతో పాటు ఫ్యాన్, స్విచెస్, గియర్ ఇవన్నీ కూడా తయారు చేసి అందిస్తున్నారు. సో వీళ్ళు ఒక ఇంటిని లైట్ చేయాలి అన్నా, ఒక పారిశ్రమని లైట్ చేయాలి అన్నా అదే తీరులోని ఒక వెన్నెముక్కలాగా పనిచేస్తున్నారు. మన దేశంలో వైర్స్ అండ్ కేబుల్స్ మార్కెట్‌లో వీళ్ళ యొక్క మార్కెట్ షేర్ 30 నుంచి 31% ఉంది. రెవెన్యూ మిక్స్ 2026కి చూస్తే 87% వైర్స్ అండ్ కేబుల్స్ నుంచి వస్తే, 7% ఆదాయం ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రానిక్ గూడ్స్ నుంచి వస్తే, మిగతా 6% ఆదాయం ఈపీసీ సంబంధించిన ప్రాజెక్ట్స్ నుంచి వస్తుంది. అండ్ వీళ్ళకి ఇన్ హౌస్‌గా 26 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయి. ఫినాన్షియల్ నంబర్స్ తీరులోని గత 5 సంవత్సరాలకి గాని మనం పరిశీలించి చూసినట్టయితే సేల్స్ 2.5 రెట్లు పెరిగితే ప్రాఫిట్స్ అనేవి 3.5 రెట్లు పెరిగినాయి. సో మేనేజ్మెంట్ వాళ్ళు కూడా భవిష్యత్తులో ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయి అనంటే డేటా సెంటర్స్ నుంచి వచ్చే డిమాండ్ చాలా ఎక్కువగా పెరుగుతుంది. అంటే ఇండియాలో ప్రస్తుతానికి 1.6 గిగావాట్ ఇన్‌స్టాల్ డేటా సెంటర్ కెపాసిటీ అనేది ఉంది. రాబోయే కొన్ని సంవత్సరాల్లో ఇది 8 నుంచి 16 గిగావాట్ల మధ్యలో పెరుగుతుంది. అంతగా పెరిగితే తప్పకుండా ఈ కంపెనీ వాళ్ళకి డైరెక్ట్ బెనిఫిట్ ఉంటుంది కదా! మేనేజ్మెంట్ వాళ్ళు ఏం నమ్ముతున్నారంటే మేము 1 మెగావాట్ ఆఫ్ ఒక కెపాసిటీని ఇన్‌స్టాల్ చేసి దానికి మనం కేటర్ చేసినప్పటికీ కూడా 3.5 క్రోర్స్ మనకు అడిషనల్ ఆదాయం అనేది వస్తుంది. వైర్స్ అండ్ కేబుల్ సెగ్మెంట్‌లో కూడా చాలా దృఢంగా వీళ్ళు ఓవరాల్‌గా ఇండస్ట్రీ ఎంతైతే గ్రోత్‌ని చూస్తుందో దానికన్నా 1.5 to 2 టైమ్స్ ఎక్కువ గ్రోత్ మేము చూస్తామని చెప్తున్నాయి. సో దీనికి వాళ్ళు ముందే వేసుకున్న ప్రణాళిక ఏంటి? దాదాపుగా మేము ఒక 6,000 కోట్ల నుంచి 8,000 కోట్ల దాకా క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్‌ని ఖర్చు చేస్తాం. 90% వరకు వైర్స్ అండ్ కేబుల్ సెగ్మెంట్‌లోనే దీన్ని ఖర్చు పెడతాము. సో ఇక్కడ ఎక్స్‌పాన్షన్ పెరిగింది అనంటే ఆ గ్రోత్‌ని మేము చాలా త్వరగా రీచ్ అవ్వచ్చు అని చెప్తున్నారు. కాకపోతే వీళ్ళకి రిస్క్స్ అంటూ ఉండకపోగా లేదు. సో మొట్టమొదటిది ఏంటి అనంటే వీళ్ళు చాలా ఎక్కువ తీరులోని ఫినాన్షియల్ ఇయర్ 2027 Q1 కల్లా హై లెవెల్‌లోని టార్గెట్స్ అనేది ఫిక్స్ చేయడం చూసాం. కానీ అదే క్వార్టర్‌లోని ఎక్స్‌పోర్ట్ మార్కెట్ 13% పడిపోయింది మిడిల్ ఈస్ట్‌లో ఉండే గొడవల వల్ల. ఇది ఇలాగే గాని కొనసాగితే ఎక్స్‌పోర్ట్ మార్కెట్ నుంచి అంత ఎక్కువగా మనము టార్గెట్స్ ఫిక్స్ చేసి రీచ్ అవ్వలేని పరిస్థితికి వెళ్ళిపోతాం. అండ్ దీనితో పాటుగా అల్యూమినియం, కాపర్ అండ్ పీవీసీ యొక్క ధరలు పెరిగినాయి. ఇవన్నీ పెరిగితే ఆ డైరెక్ట్‌గా ఇంపాక్ట్ మనం కస్టమర్స్‌కి వెంటనే పాస్ చేయలేకపోగా వీళ్ళ యొక్క మార్జిన్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. 60-80% పీవీసీ యొక్క ధరలు పెరగడం వల్ల డైరెక్ట్‌గా ప్రైసెస్ పెరిగి డిమాండ్ తగ్గి ఆ మొత్తం ఎఫెక్ట్ అనేది మనకి మార్జిన్స్ పైన పడిపోతుంది. ఆఖరి కంపెనీ మన దేశంలోని మొబిలిటీ సెక్టార్‌కి సంబంధించి అన్ని రకాల ప్రొడక్ట్స్ అంటే మీరు రోజువారీ వాడాలి అన్న దానికి కావాల్సిన బైక్స్ ఉన్నాయి, ఎలక్ట్రిక్ వెహికల్స్ కావాల్సిన నెక్స్ట్ జనరేషన్‌కి ఉన్నాయి, స్పోర్ట్స్ బైక్స్, ప్రీమియం బైక్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఈ బైక్స్‌ని కొనుక్కోవడానికి ఫినాన్స్ కూడా ఇస్తున్నారు. సో నేను మాట్లాడేది బజాజ్ ఆటో గురించి. సో ఈ కంపెనీ గురించి ఇలా ఊహించుకోండి. మీరు రోజువారీ వాడడానికి ఎకనామిక్ వెహికల్స్ అనేవి కావాలి. వీళ్ళ యొక్క బిజినెస్ మోడల్ చూస్తే వివిధ రకాల మార్కెట్స్‌ని, వివిధ రకాల సెగ్మెంట్స్‌ని టార్గెట్ చేస్తున్నారు. రోజువారీ వాడడం కోసం ప్లాటినా అనే బైక్స్ ఏదైతే ఎకనామిక్‌గా ఉంటాయో, ప్రీమియం వెర్షన్‌లోని స్పోర్ట్స్ బైక్‌వి తీరులో రావాలి అని అంటే పల్సర్, అంతకన్నా ఎంతూసియాస్ట్‌కి కేటీఎం బైక్స్ అండ్ దానితో పాటుగా నెక్స్ట్ జనరేషన్స్‌కి కావాల్సిన ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ కార్గో అండ్ 3 వీలర్స్‌కి సంబంధించిన టాప్ బ్రాండ్స్ అన్నిటిని కూడా వీళ్ళు ఒకే చోట తయారు చేస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా ఇవన్నిటిని కొనుక్కోవాలి అని అన్నా మనకి
బజాజ్ ఆటో క్రెడిట్ లిమిటెడ్ ద్వారా వాళ్ళ అప్పులు కూడా ఇస్తున్నారు రుణాల కింద. సో 3-వీలర్ మార్కెట్ లో గానీ చూసినట్టయితే వీళ్ళకి క్లియర్ గా మార్కెట్ లీడర్ పొజిషన్ దొరికింది 73.8% మార్కెట్ షేర్ తోటి. 2-వీలర్స్ అండ్ 3-వీలర్స్ కేటగిరీకి గాని వస్తే ఎక్స్పోర్ట్ కేటగిరీలోని దాదాపుగా 36% షేర్ అనేది ఈ కంపెనీకి లభించింది. సో ఈవీ బిజినెస్ కూడా చాలా ర్యాపిడ్ గా పెరుగుతుంది. సో ఎలాగా అనంటే చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్, ఎలక్ట్రిక్ 3-వీలర్స్ ఏమో 20% కన్నా ఎక్కువ డొమెస్టిక్ మార్కెట్ లోని గ్రోత్ అనేది గత కొన్ని సంవత్సరాలుగా చూపించింది. అండ్ ఈ కంపెనీ యొక్క ఎన్బిఎఫ్సి సబ్సిడరీ అయిన బజాజ్ ఆటో ఫినాన్స్ లిమిటెడ్ విషయానికి గాని వస్తే అక్కడ కూడా వాళ్ళ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ 19,000 crores కి చేరింది ఈ సంవత్సరం ఆఖరికల్లా. అండ్ ఫినాన్షియల్ నంబర్స్ గత 5 సంవత్సరాల్లో గాని చూస్తే సేల్స్ 2 రెట్లు పెరిగితే వీళ్ళ యొక్క ప్రాఫిట్స్ 1.7 times కి పెరిగింది. సో బ్యాలెన్స్ షీట్ లో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అని అంటే ఇది వరకు ఉండే అప్పులు 9,000 కోట్ల నుంచి 22,000 కోట్లకి పెరిగింది. ముఖ్యంగా ఎందుకు పెరిగింది అని అంటే పైరర్ మొబిలిటీ యొక్క అక్విజిషన్ వల్ల. సో ఇక్కడ కేటీఎం అండ్ ట్రయంఫ్ బ్రాండ్స్ ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళని వీళ్ళు కన్సాలిడేట్ చేసుకున్నారు ఈ కంపెనీలోకి నవంబర్ 2025లోనే. సో ఇక్కడ ఏం జరిగింది, అటువంటి లాస్ మేకింగ్ కంపెనీని టర్న్ అరౌండ్ చేయాలని వీళ్ళే డబ్బులు ఖర్చు పెట్టి ఈ అక్విజిషన్ వల్ల వీళ్ళకి అప్పులు ఇంకొక 9,000 కోట్ల దాకా పెరిగింది. సో ఇక్కడ పెరిగిన ఇంత అప్పు వల్ల డెట్ ఈక్విటీ రేషియో ఎలాగుందంటే 1 కన్నా తక్కువ ఉంది, 0.58 times. సో కంఫర్టబుల్ గానే ఉంది. ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో కూడా 13 times ఉంది. వచ్చిన ప్రాఫిట్స్ నుంచి 13 సార్లు వీళ్ళకు ఉండే ఇంట్రెస్ట్ బర్డెన్ ని కవర్ చేసుకోగలరు. అంటే కంఫర్టబుల్ పొజిషన్ లోనే ఆపరేట్ చేస్తున్నట్టుగా కూడా తెలిసింది. కాకపోతే ప్రాఫిట్స్ తగ్గే విధంగా అప్పులు పెరిగినప్పుడు ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది కదా, 200% మనకి P&L లోని ఇంట్రెస్ట్ హిట్ అనేది వచ్చింది. అంటే 389 crores నుంచి 1,169 crores దాకా పెరిగిపోయింది. అండ్ గ్రోత్ అవుట్లుక్ పరంగా గానీ చూసినట్టయితే మేనేజ్మెంట్ వాళ్ళు ఈ ఇండస్ట్రీ యొక్క గ్రోత్ 7 to 9% మధ్యలో పెరుగుతుందని అంటున్నారు. అండ్ మా యొక్క గ్రోత్ ఇండస్ట్రీ కన్నా 2 రెట్లు ఎక్కువగా వేగంగా మేము పెరుగుతామని చెప్తున్నారు. కానీ రిస్క్ విషయానికి వస్తే ఇప్పుడే జరిగిన అక్విజిషన్ ఏదైతే ఈ లాస్ మేకింగ్ కంపెనీ అయిన పైరర్ మొబిలిటీని వీళ్ళు తీసుకోవడం వల్ల టర్న్ అరౌండ్ చేయడానికి దాదాపుగా వీళ్ళు 8,800 కోట్లని ఖర్చు పెట్టారు. సో అది కానీ అనుకున్న తీరులో పర్ఫార్మెన్స్ కానీ చేయకపోతే వీళ్ళ హిట్ ని తీసుకోవాల్సి వస్తుంది. అండ్ రెండోది అల్యూమినియం, కాపర్ అండ్ మిగతా మెటల్స్ యొక్క ధరలు అనేవి పెరిగిపోయినాయి. దీనివల్ల 3.5 to 4% దాకా వీళ్ళ కాస్ట్ అనేవి పెరుగుతాయి. సో మిడిల్ ఈస్ట్ లో ఉండే టెన్షన్స్ వల్ల ఎక్స్పోర్ట్ లాజిస్టిక్స్ కూడా దెబ్బతింటుంది. ఇది అడిషనల్ రిస్క్ ఈ పర్టికులర్ కంపెనీకి. సో అదండి ఏవైతే 5 లార్జ్ క్యాప్ కంపెనీ యొక్క స్టాక్స్ ఏవైతే మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ తోటి ధీటుగా ముందుకే వెళ్ళి పెరుగుతున్నాయి. అండ్ ఏదైనా ఒక కంపెనీ యొక్క స్టాక్ మీ యొక్క పోర్ట్ఫోలియోలో ఉన్నట్టయితే కమెంట్ సెక్షన్ లో తెలియపరచడం మర్చిపోకండి. ఇంకా మంచి కంటెంట్ తో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ అ హ్యాపీ అండ్ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. అయితే ఈ వీడియోని ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మాత్రమే వ్యూ చేయవలసిందిగా కోరుకుంటూ ఎటువంటి రికమెండేషన్స్ మేము ఈ వీడియో ద్వారా మీకు అందించడం లేదనే విషయాన్ని గమనించుకోవాలి. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.